సెకండ్ టైం ఇక్కడ వారాహి నవరాత్రి గుప్త నవరాత్రి చేయడము. ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ నుంచి చేశాను స్వామి. ఇప్పుడు సెకండ్ టైం చేశాను. అయితే అనుభవాలు అంటే నాకు మంచి అనుభవాలే వచ్చాయి. ఫస్ట్ టైం చేసినప్పుడే నాకు మంచిగా అంటే జాబ్ పరంగా కానీ ఇంట్లో ఆ, ఆర్థిక విషయాలు కానీ అన్ని రకాలుగా అయితే నేను మంచిగానే అయింది స్వామి. తర్వాత ఇప్పుడు ఈ సెకండ్ టైము కూడా మంచి అనుభవాలు అంటే నేను ఆ, అసలు ఈ సంవత్సరం చేయకూడదని అనుకున్నా ఫస్ట్. బట్ అనుకోకుండా గురువు గారు ఒక మెసేజ్ గ్రూప్ క్రియేట్ చేయడము, అందులో ఎవరైనా సాధకులు ఉంటే పెట్టండి అని పెట్టడము. వెంటనే నేను ఇచ్చాను, కానీ ఆయన అప్పుడు కూడా నాకు నమ్మకం లేదు చేస్తానా చేయలేను అని చెప్పేసి. ఆ, పోయినసారి నేను బలవంతంగా చేసిన, ఈసారి అమ్మవారి నాకు గైడెన్స్ ఇచ్చి చేయించారా అని అనుకుంటున్నా స్వామి. ఎట్లంటే ఆ, ఇక్కడ నెల్లూరుకి వచ్చాను కదా, ఇక్కడ మన కొత్త ప్లేస్, ఇక్కడ ఏందో తెలియదు, ఎక్కడ ఏం దొరుకుతుంది అసలు, ఏంది ఏం కథ అనేది నాకు పూర్తిగా ఏం తెలియదు. అనుకోకుండా లాస్ట్ ఒక 3 వీక్స్ బ్యాక్ అంటే 1 మంత్ బ్యాక్ అరుణాచలం వెళ్ళాము. అక్కడ మా భార్య నాకు తెలియకుండానే అమ్మవారి ఫోటో తీసేసుకుంది. తర్వాత ఫోటో వచ్చేసింది, అమ్మవారు వచ్చేసినట్టే అనుకున్నా. తర్వాత ఇవన్నీ ఆ, వస్తువులు కానీ అవి ఇంకా ఏదో అనుకోకుండా అలా వెళ్ళిపోయాము, అలా తెచ్చేసుకున్నాం. అసలు అప్పుడు కూడా నాకు నమ్మకం లేదు చేస్తానా చేయలేనని చెప్పేసి. అయితే స్వామి, ఆ ఆ రోజుకు అన్ని మీకు ఈ ఫోటోలు అన్ని షేర్ చేశాను. అయిపోయింది, గ్రూప్ లో జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ రోజు నైట్ మనం ఆ జపం మొదలు పెట్టిన రోజు నుంచి మరుసటి రోజే మా ఇంటి మీదకి హనుమంతుల వారు రావడము, తర్వాత కాకులు తిరగడం, ఇదంతా ఒక అమ్మవారు వచ్చి కూర్చున్నట్టే అనిపించింది స్వామి నాకైతే. ఆ ప్రతిరోజు అంటే ఇంతవరకు నేను 1 ఇయర్ అవుతుంది ఇక్కడికి నెల్లూరుకి వచ్చి, ఎప్పుడు కూడా మా ఇంటికి ఇట్లా కోతుల హనుమంతుల వారు రావడం కానీ కాకులు ఇవన్నీ మాకి ఎప్పుడు ఆ అనుభవం అయితే రాలేదు. ఆ రోజు శనివారం రోజు నైట్ మనం చేసాము, మరుసటి రోజే నాకు ఆ అనుభవం వచ్చేసింది. ఆ తర్వాత ఇంకా డైలీ రావడం, మేము ఏదన్నా వేస్తే తినడం వెళ్ళిపోవడం ఇలా చేసేవి. మళ్ళీ చూస్తున్నాం కదా ఈ రోజు మళ్ళీ నిన్నటి నుంచి మాకు ఇంకా అసలు అది లేనే లేదు మళ్ళీ. ఈ విధంగా మా ఇంట్లో అమ్మవారు అయితే వచ్చి కూర్చున్నట్టే అనిపించింది స్వామి. ఇంకా నాకంటే కూడా నా భార్యకి ఇంకా కొద్దిగా గజ్జుల ఆ, గాజుల సౌండ్ వినపడడం, అవి ఇవి బాగా మా భార్యకి బాగా వచ్చేసింది. స్వామి, వారాహి నవరాత్రులకి మీ జాబ్ వల్ల ఏమన్నా ఇబ్బంది కలిగిందా స్వామి? ఒకవేళ ఇబ్బంది కలిగితే దాన్ని ఎలా నా- అధిగమించగలిగారు? నాకైతే ఏం ఇబ్బంది కాలేదు స్వామి. అంటే ఏమన్నా అంటే విజిట్లకి వాటికి వీటికి కొద్దిగా వాయిదా చేసుకొని మా సార్ కూడా బాగానే సపోర్ట్ అంటే ఎప్పుడు ప్రతిసారి ఎందుకు విజిట్కి వెళ్ళలేదు అది ఇది అని అడిగేవాడు. ఈసారి ఆ విజిట్ కానీ ఎందుకు వెళ్ళలేదు అని కూడా ఏం పాపం ఒక మాట కూడా అనలేదు. ఆ తర్వాత ఆ, బయట ఆమ్, ఏదన్నా అంటే మేము వస్తువులు తెచ్చుకోవడానికి కానీ ఇంతకుముందుకి ఎట్లా ఉండేదంటే 9:30 to 6:30 ఫుల్ వర్క్ ఉండేది. కానీ ఈసారి మాత్రం చాలా ప్రశాంతంగా చేసుకొని బాగా చేసుకున్నాం స్వామి, ఇబ్బందులు అయితే ఏం రాలేదు. ఓకే స్వామి. వారాహి నవరాత్రులు మొదటిసారి చేస్తున్నారా స్వామి? అసలు లేదు, ఎందుకు రెండోసారి. చేయాలనుకున్నారు? ఆ, అదే స్వామి, ఫస్ట్ టైం చేసాము, లాస్ట్ ఇయర్ చేసాము, బాగానే చేసాము. అప్పుడు మంచి అనుభవాలు వచ్చాయి. ఇంకా నాకు కొద్దిగా కోర్టు సమస్యలు అవి ఇవన్నీ తెగిపోవడం చాలా ఈజీగా, అంటే మామూలుగా డైవర్స్ కేసులు అంటే కొన్ని సంవత్సరాలు సంవత్సరాలు పట్టుకునేటివి. బట్ నాకు చాలా 6 మంత్స్ 6 to 10 months లో అయిపోయింది స్వామి, చాలా సింపుల్ గా అయిపోయింది నాది. తర్వాత నా జాబ్ పరంగా ఫస్ట్ లో కొద్దిగా ఇబ్బందులు వచ్చినా తర్వాత తర్వాత అందరి సపోర్ట్ తో కొద్దిగా జాబ్ లో కూడా కొత్తగా అంటే లాస్ట్ ఇయరే జాయిన్ అయ్యాను నేను. కొద్దిగా మంచిగా అనిపించింది. ఇంకా ఈసారి కూడా ఎట్టన్నా కానీ చేయాలని ఫస్ట్ అనుకున్నా, కానీ ఈ కొత్త లొకేషన్కి వచ్చాను కదా, చేస్తానా చేయలేనా అని అనుకునే టైంలో ఆటోమేటిక్ గా అవన్నీ అలాగే కుదిరేసే స్వామి. పటం తెచ్చుకోవడం కానీ ఈ ఇవన్నీ వస్తువులు కానీ అన్ని ఆటోమేటిక్ గా అవంతకవే సమకూరిపోయాయి. ఓకే స్వామి. వారాహి అమ్మవారి గురించి మీకు ఎలా తెలుసు? యాక్చువల్గా స్వామి, లాస్ట్ ఇయరే నాకు తెలిసింది అమ్మవారి గురించి. ఏంటంటే ఆ, నేను ఎక్కువ సనాతన ధర్మాన్ని దీంట్లో ఎక్కువ ఫేస్బుక్ లో ఎక్కువ ఇవే ఫాలో అవుతా ఉంటాను. పరమాచార్య స్వామి గురించి కానీ ఈ సనాతన ధర్మం గురించి కానీ ఇంకా ఎక్కడన్నా సనాతన ధర్మమైన దాడులు జరుగుతున్నాయంటే దాని మీద ఎక్కువ రియాక్ట్ కావడము.
తర్వాత ఎవరన్నా చేస్తా ఉన్నారంటే ఇప్పుడు లలిత్ కుమార్ గారు వీళ్ళు చేస్తా ఉన్నారు కదా, ఇటువంటి వీళ్ళని ఫాలో కావడం. అనుకోకుండా మన గురువు గారిది కూడా ఈ సనాతన ధర్మం లింక్, అదే ఆ గ్రూపు కనిపించింది, అందులో జాయిన్ అయ్యా. జాయిన్ అయినప్పుడు గురువు గారు పెట్టారు, ఇట్లా వారాహి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి, ఎవరన్నా చేయాలనుకుంటున్నారా అని చెప్పేసి. ఆ, ఇదేందో ఉన్నట్టుంది అని చెప్పేసి చూసుకున్నాను. తర్వాత ఫస్ట్ యూట్యూబ్ లో సెర్చ్ చేసా, అసలు వారాహి అమ్మవారు అంటే ఎవరు, ఏంది ఇది పరిస్థితి అని చెప్పేసి మొత్తం ఎంక్వైరీ అంతా యూట్యూబ్ లో చూసా. చూసిన తర్వాత సరే, స్వామివారు గురుగారు లింక్ పెట్టారు, ఆ లింక్ లో గ్రూప్ వాట్సాప్ లో జాయిన్ అయిపోయా. జాయిన్ అయిపోయిన తర్వాత గురుగారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అంటే ఆ ఫోటోలు పెట్టండి అన్నప్పుడు సరే ఎట్టయినా కానీ ఒకసారి చేసి చూద్దాము, ఎట్టయితే ఎట్టయింది అని చెప్పేసి ఆ అన్ని రెడీ చేసుకొని ఆ, ఈ విధంగా గురువారి ద్వారానే నాకు ఈ వారాహి అమ్మవారు అంటే ఏంది ఏం కథ అనేది నాకు తెలిసింది గురుగారు. స్వామి. ఓకే స్వామి. ఈ పీఠం గురించి మీకు ఎలా తెలుసు స్వామి? పీఠంలోకి ఎలా వచ్చారు? అదే స్వామి, ఈ లింక్ ద్వారానే గురువు గారు వాట్సాప్ గ్రూప్ పెట్టడము, దాంట్లో నేను జాయిన్ కావడము. ఆ తర్వాత గురువు గారు ఒక దాంట్లో డైలీ అప్డేట్స్ ఇవ్వడము. పీఠం అనేది ఒకటి ఉంది, దీంట్లో ఇంత ఇంత వర్క్ చేస్తున్నారు, ఈ విధంగా ఉంటుంది, మొత్తం విధి విధానాలు ఇవన్నీ గురువుగారు చెప్తే ఓకే, ఇది పీఠం మనకి అనుకూలంగానే ఉంది. ఆ దాంట్లో ఇంతకుముందు అంటే ఏదో అంటే ఈ వారాహి అమ్మవారి మంత్రం అని కాదు, ఏదో ఒక మామూలుగా చూసేవాడిని. ఈ చాలా మంది ఇట్లా మంత్రం ఇస్తామని చెప్పేసి డబ్బులు తీసుకోవడము, తర్వాత దాన్ని ఏదో హైలైట్ చేసుకోవడం, ఈ విధంగా ఉండింది. కానీ గురుగారు ఒక్క రూపాయి అవసరం లేదు, ఏం అవసరం లేదు, మీరు జాయిన్ కానీ సనాతన ధర్మం గురించి తెలుసుకోండి అని చెప్పి చెప్పడం వల్ల నాకు ఇంకా ఈ సనాతన ధర్మం గురించి తెలుసుకోవడంలో ఇంట్రెస్ట్ ఎక్కువ కాబట్టి ఇంకా నేను కొద్దిగా తొందరగా కనెక్ట్ అయ్యాను దాన్ని. ఓకే స్వామి. ఈ సోషల్ మీడియా అంటేనే ఫేక్ కదా స్వామి, మీకు ఎలా నమ్మకం కలిగింది? లేదు, ఓకే, ఫేక్ సోషల్ మీడియా అంటేనే కొద్దిగా ఫేక్ ఉండొచ్చు, బట్ నేను గ్రూప్ లో జాయిన్ అయిన తర్వాత గురువు గారు పెట్టే ఈ కండిషన్లు వీటి వల్ల అది ఆటోమేటిక్ గా మనకి నమ్మకం అనేది వచ్చేస్తుంది స్వామి. ఎందుకంటే ఆ మోసం చేసేవాడైతే ఈ అమౌంట్ ఇవ్వండి, తర్వాత ఈ పూజకి ఇంత అవుతుంది, ఈ రేట్లు పెట్టేస్తాడు. వెంటనే దాంట్లో పక్కన రేటు పెట్టేస్తాడు, మంత్రానికి ఇంత, దీనికి పూజకి ఇంత, ఇది అని చెప్పేసి. కానీ గురువుగారు ఫస్ట్ ఈ వస్తువులు తెచ్చుకోండి, ఇవి కూడా ఇంత 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 రేట్లో ఇవి ఇంత వస్తున్నాయి, తర్వాత ఈ విధంగా ఇట్లా చేసుకోండి, ప్రతి ఒక్కటి ఈ చిన్న పిన్ టు పిన్ చాలా నీట్ గా చెప్పాడు అసలు. మనం ఇంకా అది ఉమ్, ఆ ఆన్లైన్ ఫ్రాడ్ జరగడానికి అవకాశమే లేదు స్వామి. ఓకే స్వామి. పీఠం మీద, గురువుగారి మీద మీకు నమ్మకం కలిగిన సన్నివేశం ఏదైనా ఉందా? ఆ ఆ, అది సన్నివేశం అంటే నేను లాస్ట్ టైమే అంటే ఆ, ఏదైనా ఇప్పుడు మనం జపసాధనలో ఏమైనా డౌట్లు వస్తే గిన నాకు కొద్దిగా అడగనీకి మొహమాటం. వెంటనే నేను నైట్ ఇవైతే ఏమైతే అనుకొని నేను మైండ్ లో అనుకుంటాను, మరుసటి రోజు నాకు అవి ఏదో ఒక రూపంలో వేరే వాళ్ళు అడగడం, లేదంటే గురువు గారే ఒక మెసేజ్ రూపంలోనో ఒక సందేశం రూపంలోనో ఒక ఆడియో క్లిప్ పెట్టడం, లేదంటే పెట్టడం వల్ల ఆటోమేటిక్ గా నా సందేహాలన్నీ ఆటోమేటిక్ గా వచ్చేసేటివి. ఆ, ఇంకా ఆ గురువు గారికి ఇలా తెలిసిపోతాయి, ఆటోమేటిక్ గా తెలిసిపోతాయేమో అనుకోని అనుకున్నాను నేను కంపల్సరీ. ఈ మన మైండ్ లేటివి అది ఏదో రూపంలో నాకు వచ్చేసాడు, మన మనసును అర్థం చేసుకునే గురువు దొరికాడు అని అనుకున్నా స్వామి. ఓకే స్వామి. మంత్రదీక్షకి మీకు ఎంత ఖర్చయింది స్వామి? అంటే గురు దక్షిణ ఏమైనా అడిగారా? ఆహా, అంటే నేను అమౌంట్ ఒక్క ఏమైనా చెప్పారా? సింగిల్ రూపాయి కూడా ఎవరు అడగలేదు. గురువు గారు కానీ మా లీడర్లు కానీ ఇంకా ఎక్కడ ఇది ఇవి పెట్టండి అవి పెట్టండి అని కానీ ఏంది ఒక్క రూపాయి కూడా నాకైతే ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదు స్వామి. ఎంతవరకు ఉన్నా మీ వస్తువులు మీరు తెచ్చుకోండి, ఇవి మీరు చెప్పిన వస్తువులు ఖచ్చితంగా తెచ్చుకోవాల్సిందే అది మాత్రం చెప్పారు. అవి కూడా మీకు స్తోమత ఉన్నంత వరకు. ఓకే స్వామి. పీఠం నియమాలు కానీ, పద్ధతులు కానీ ఎలా ఉన్నాయి? అంటే మెయింటెనెన్స్ ఎలా ఉంది? ఆ ఈ పీఠం నియమాలు ఇంత కఠినంగా లేకపోతే ప్రతి ఒక్కడు వచ్చేస్తుంటాడు, ఏదేదో చేసిపోతుంటాడు, అది చులకన భావన వచ్చేస్తుంది స్వామి. ఈ నియమాలు ఇంత కరెక్ట్ ఉండబట్టే మీ మేము కూడా కొద్దిగా బాగా చేసుకోగలిగినాము స్వామి. ఓకే స్వామి. పీఠం సాధకులు మీకు ఎలా సహాయపడ్డారు? నాకు ఈ పీఠం సాధకులు అయితే చాలా హెల్ప్ఫుల్ గా అయ్యారు స్వామి. ప్రతి ఒక్కటి ఎంట పడడం అంటే నేను కొద్దిగా పక్కకి నా వర్క్ బిజీ ఏదైనా ఉన్నా వాళ్ళే గుర్తు చేయడం, మెసేజ్ చేయడం, ఇది ఇది ఈ విధంగా నెక్స్ట్ ఏంది అని వాళ్ళే గుర్తు చేయడము.
మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని చెప్పడము. అసలు చాలా నేను మర్చిపోయినా కానీ వాళ్ళు మర్చిపోకుండా నన్ను వెంటబడి నాకు చేయించారు స్వామి. ఓకే. మీరు రాగానే మొదటే సాధకుల అనుభవాల గురించి జూమ్కలు అవి జరిగేవి, విన్నారా? అవునవునవును. అవన్నీ విన్నాను వాటిని విన్నాను. మీరు అంటే నేర్చుకున్నారు. ఇప్పుడు కాదు, నేను పోయిన ఈసారి అయితే వినలేదు. ఆ లాస్ట్ టైం అయితే విన్నాను స్వామి. మన సత్యం గారు అయితేనేమి, ఇంకా కొంతమంది అనుభవాలు విన్నాను. విని నేను కొద్దిగా బాగానే ఫాలో అయ్యాను ఇప్పుడు స్వామి. అవును స్వామి. నేను చూశాను కదా, ఏదో కొన్ని మర్చిపోవడం వల్ల ఏదైనా మనం సైలెంట్ గా అలా కూర్చున్నామంటే గురుగారి పేరు ఉచ్చరించకపోయినా, లేదంటే పీఠం పేరు ఉచ్చరించకపోయినా, అది ఏందో కన్ఫ్యూజన్ లాగా ఒక ఇది లాగా వచ్చేది అసలు. ఆ జపం మీద ధ్యాస అనేది కుదిరేది కాదు స్వామి, రియల్ అంటే. మళ్ళీ తర్వాత ఏదో మర్చిపోయాను అనుకుంటే మళ్ళీ వెంటనే గుర్తుకొచ్చి ఇవి ఇవి చేసుకోవాలి కదా మనం అని చెప్పేసి మళ్ళీ గుర్తుకొచ్చేసి మనం పీఠం పేరు కానీ మన గురు పరంపర ఇవన్నీ మనం మళ్ళీ మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెట్టుకుని కూర్చుంటే ఆ జపం అనేది అలా నీట్ గా సాగిపోయేది కదా స్వామి. ఆ లాస్ట్ డే అయితే నాకు ఇంకా ఆ, మొత్తం ఉద్వాసన అయిపోయి ఆ, ఉమ్, పడుకున్నాము. పడుకున్న ఒక 10-15 నిమిషాలకి, అంటే నేను అప్డేట్ ఇవ్వలేదు, గ్రూప్ లో అప్డేట్ ఇవ్వలేదు ఎందుకు కానీ, ఆ తల పట్టేసిపోయింది అసలు. నాకు ఇంకా ఏంది అర్థం కావట్లా. అప్పటికప్పటికి నైట్ 1 గంట ఆ టైంలో మళ్ళీ లేచి గురుగారికి క్షమాపణ చెప్పుకొని, అమ్మవారికి క్షమాపణ చెప్పుకొని మళ్ళీ గ్రూప్ లో అప్డేట్ ఇచ్చి పోయిట పొరపాటు అయిపోయిందంటే మళ్ళీ నాకు నార్మల్ గా అయిపోయింది స్వామి. ఓకే స్వామి. పీఠం అమ్మవారి ఫోటో మీద మీ అభిప్రాయం స్వామి? అలా మీరు ఫోటో తీసుకొని ఉంటే ఏమైనా అనుభవాలు ఉన్నాయా? లే అదే అమ్మవారి లేదు శక్తి స్వామి, గురించి. నేనైతే ఫోటో తీసుకోలేదు. ఫోటోనైతే చూశాను. ఆ యూట్యూబ్ లో కానీ స్వామి వారు పెట్టిన, మన గురువు గారు పెట్టిన ఫోటో అయితే చూశాను. తర్వాత గురువు గారు ఎక్స్ప్లెయిన్ చేసినది, పాము, తర్వాత వారాహి అమ్మవారు, ఆ కిందనే కాళీ అమ్మవారు, పక్కన ఆవు, పక్కన ఈ పక్క సింహము. అంటే ఏ విధంగా అంటే, శాంతంగా ఉంటే ఆవు మాదిరి, ఉగ్ర రూపం ధరిస్తే సింహం మాదిరి ఉన్నట్టు వాళ్ళిద్దరి మధ్యన క్షేత్రపాలకులుగా హనుమంతు వారు, తర్వాత కాలభైరవ స్వామి చాలా నీట్ గా డిజైన్ చేశారు స్వామి. పటం అయితే తీసుకోలేదు, తీసుకుంటాను. గురువుగారు మీకు విధి విధానాలు ఇవ్వడం కానీ, మంత్రం ఇవ్వడంలో కానీ మీకు ఏమైనా ఇబ్బందులు వచ్చాయా? ఎలా ఉంది ఆ పద్ధతి? నాకైతే ఇబ్బందులు ఏం రాలేదు. గురువుగారు చెప్పినట్టు నేను ఏది అయితే అది చేసుకుంటూ పోతా ఉన్నా. అన్ని నాకైతే పూర్తిగా ఇచ్చారండి. నాకు లాస్ట్ ఇచ్చిన మంత్రమే అలాగే మీరు చేసుకున్న. నేను లాస్ట్ టైం నేనే ఇచ్చాను స్వామి, మీరు అలాగే చేసుకోండి అన్నారు. నేను అలాగే గురువుగారు చెప్పినట్టే చేసుకుంటాను స్వామి. ఓకే స్వామి. ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకి శక్తి ఎలా వస్తుంది అని అనుకుంటూ ఉంటారు. దానికి అవును మీరిచ్చే సమాధానం స్వామి? అంటే స్వామి. అంటే మీకు ఆ, ఆన్‌లైన్‌లోనే కదా మంత్రం ఇచ్చింది. అవును, ఆ ఆన్లైన్ లోనే మంత్రం ఇచ్చారు. బట్ అంటే మనం ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్ లో ఉన్నాము. అది ఇంకోటి, ప్రతి ఒక్కటి గురుగారు ఎంత ఆన్లైన్ లో ఉన్నా మన నేము, అడ్రస్ అవన్నీ తీసుకొని ఈ టైంకి మీకు ఇవి, ఈ టైంకి మాత్రమే మొదలు పెట్టండి, ఇది మాత్రమే పదే పదే మీరు కానీ నాకు ఎన్నిసార్లు చెప్పారు, ఈ టైంకి మీరు గణపతి ప్రార్థన మొదలు పెట్టాలి. ప్రతిసారి అది నొక్కి నొక్కి చెప్పడము, అది ఇంకా అసలు ఆన్లైన్ అన్నట్టు నాకైతే అనిపించలేదు. ఆ తర్వాత ఆన్లైన్ లో ఇచ్చే మంత్రానికి శక్తి ఉంటుందా ఉండదా అంటే నాకైతే ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం చేశాను, నాకు మంచిగా అనిపించింది. ఈసారి కూడా చేశాను. ఆ నాకంటే గాని నా భార్యకి ఎక్కువ ఆ గాజుల సౌండ్ గాని, అమ్మవారు కూర్చున్నట్టు గాని, అసలు ఆ దీపంలో ఫస్ట్ వచ్చే వెలుక్కి, అమ్మవారు వచ్చి కూర్చున్నప్పుడు వచ్చే వెలుక్కి, తర్వాత వెళ్ళిపోయిన తర్వాత వచ్చే వెలుక్కి, అసలు మనం ఆ వేరియేషన్ అన్ని చూసుకోవచ్చు స్వామి. నా వరకైతే ఈ అనుభవాలు పక్కగా ఉన్నాయి. ఓకే. మంచిది స్వామి. గురువుగారు మీ జపం అయ్యాక అనుభవాలకి వివరాలు ఇస్తున్నారు కదా! ఎలా ఉన్నాయి? ఉమ్, ఉమ్. ఆ, వాటిలో మీకేమైనా ఆ, విశేషాలున్నాయా? అవును స్వామి. నేను ఫస్ట్ రోజు కాకుండా సెకండ్ రోజు స్వామి ఇట్లా నాకు జపసాధనలో తిరుమల వెంకటేశ్వర స్వామి, అదే ఆ వరాహ స్వామి కనిపిస్తా ఉన్నారు. మొత్తం తిరుమల క్షేత్రం కనిపిస్తుందంటే, స్వామి నీకు మొక్కు ఉంది, మీరు వెళ్ళాలి అని అన్నారు. పక్క స్వామి, నేను చాలా రోజుల నుంచి, అంటే ఎప్పుడంటే ఆ కరోనా టైంలో వెళ్ళాను. అప్పుడు ఆ వసతులు సరిగ్గా లేక ఈ ప్రభుత్వం దీని మీద కొద్దిగా చిరాకు వచ్చేసి నేను తిరుమలకే రాను, ఈ ప్రభుత్వం ఎప్పుడైతే పోతో అప్పుడు వస్తాను నేను అని చెప్పేసి మొక్కుని వచ్చా. మళ్ళీ వెళ్ళలేదు.
ఆ, వెళ్దాం వెళ్దాం అనుకుంటున్నా కానీ ఇంకా కుదరలేదు. ఆ, నాకైతే గురువు గారు వెంటనే అది వచ్చేసింది, మాటలో వచ్చేసింది, గురువు గారి నోటి వెంట వచ్చేసింది, అది నేను వెళ్ళి మొక్కు తీర్చేసుకుంటాను స్వామి. ఓకే స్వామి, సంతోషం. మీకు వచ్చిన అనుభవాల్లో బాగా నచ్చినవి ఏంటి స్వామి? వాటిలో కొన్ని చెప్పగలరు? ఆ స్వామి, అనుభవాలంటే ఇప్పుడు అదే చెప్తిగా స్వామి, నాకు ఆ కోర్టు విషయం కానీ దాదాపు సంవత్సరాలు సంవత్సరాలు పట్టేది నాకు సింపుల్ గా అయిపోయింది. తర్వాత ఆ మా ఇంట్లో చిన్న చిన్న గొడవలు ఎప్పుడో ఏదో ఒకటి రైజ్ అయ్యేది, చాలా ప్రశాంతంగా నడిచిపోతా ఉంది. ఇంకోటి నా సెకండ్ మ్యారేజ్ కూడా నాకు చాలా సింపుల్ గా అయిపోయింది స్వామి, ఎక్కడ గొడవలు లేకుండా ఏం లేకుండా చాలా నాకు అనిపించింది. తర్వాత సెకండ్, మేము పూజ చేసి అన్ని పూలు అమ్మవారి పట్టం మీద పెట్టేసింటాం స్వామి. ఏదో కోరికలు అనుకొని వెళ్ళిపోతాం కదా. ఆ పూలు మేము ఉన్నంత వరకు అసలు అంటే పూజ చేసేంత వరకు ఏముండదు, జపసాధన చేసుకొని బయటకు వచ్చానంటే ఆ పూలన్నీ ఒక్కొక్కటిగా అలా అమ్మవారి ముందరగా పడిపోయి ఉంటాయి. చాలా అసలు ఆ పూలు కూడా పడేటివి ఇట్లా ముందుకి లేదంటే సైడ్ గా కరెక్ట్ అమ్మవారి ముందర అలాగా పడిపోయి ఉంటాయి స్వామి. చాలా మంచిగా అనిపించింది నాకు. ఓకే స్వామి. మీకు మంత్రదీక్ష ముందుగానే మంత్రదీక్షలో వచ్చిన పరీక్షలు ఏమైనా ఉన్నాయా? పరీక్షలు అయితే ఏం రాలేదు స్వామి. అంటే ఒక 2 డేస్ తర్వాత నేను అదే ఆ ఇంద్రియ నిగ్రహం అది పరీక్ష ఉంది కదా, అంటే అది నేనే అనుకున్నాను. ఏంది ఏంది ఇదే ఇది అనిపిస్తుంది అంటేనే గురుగారు వెంటనే ఇది ఒక పరీక్ష, మీరు దాని మీదనే అప్పుడే మీరు కరెక్ట్ గా ఉండాలి అన్నారు. దాని మీద వెంటనే నేను రెక్టిఫై చేసేస్తున్నాను. ఓకే స్వామి. జపసాధనలో మీకు ఏమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారు? నాకు ఈ పెద్ద ఇబ్బందులు అయితే ఏం రాలేదు స్వామి. ఏదన్నా వచ్చినా గానీ అదే చెప్పాను కదా, ఇది ఈ డౌట్ అడగొచ్చా అడగకూడదా అని నేను అనుకుంటుంటేనే నెక్స్ట్ ఎవరికైనా చెప్పే ఆన్సర్ లో నాకు ఆ ఆ వాళ్ళు అడిగే క్వశ్చన్ దాని గురువు గారు ఇచ్చే ఆన్సర్ లో నాకు ఆన్సర్ వచ్చేసేది. లేదంటే ఓరల్ గా కానీ గురువు గారు ఈ విధంగా ఇట్లా చేసుకోండి అని చెప్పేసి పెడతా ఉంటారు కదా, దాంట్లో నాకు ఆన్సర్ వచ్చేసేది మరుసటి రోజే. నాకు లేదంటే ఆ రోజు నైట్ కానీ మరుసటి రోజు కానీ నేను ఏదైనా తప్పు జరిగితే దానికి వెంటనే ఆన్సర్ వచ్చేసేది. ఓకే స్వామి. మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయా? ఏమైనా లోటు ఉందా? లేదు స్వామి, చాలా నాకైతే సంతృప్తినిచ్చింది. లోటైతే ఏం లేదు. అయితే నేను ఉండేది రెంటెడ్ హౌస్ లో, ఈ మొత్తం అఖండ దీపం పెడితే అంత మబ్బు అంత మసి మసి అయిపోయి ఇది అయిపోతుంది కదా ఎట్టా అని ఓనర్ పక్కనే ఉంటది, ఆమె వచ్చి చూస్తుందేమో, లేదంటే ఆమె ఎప్పుడు రెగ్యులర్ గా వచ్చి ఇంటి అంతా చెక్ చేసేది. ఆ టైంలో ఒక్క రోజు కూడా రాలేదు. ఇంట్లోకి వచ్చి ఏమి అని కూడా చూడలేదు ఆమె. ఆ సరే, కొన్ని మన మంచికి అలా జరిగిపోతా ఉంటాయి అనుకొని నేను అనుకున్నా స్వామి. ఓకే స్వామి. పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం తెలపగలరు? ఆ దాని గురించి అయితే నాకు ఇంకా పూర్తిగా అంటే వీడియోస్ అవి వస్తున్నాయి కానీ పూర్తిగా అయితే నాకు ఇంకా నేను చూడలేదు స్వామి. కొద్దిగా సమయ భావం వల్ల నేను ఇంకా పూర్తిగా చూడలేదు. ఓకే స్వామి. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏమైనా ఉన్నాయా స్వామి? స్వామి, పీఠంలో రాకముందు ఎట్లా ఉందంటే ఏదో అలజడిగా, అంటే ఏదో మనకి ఏంది లేదే అనేది ఉంది. ఏదైనా ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చిందంటే మనకు ఒక గురువు ఉన్నారు, ఒక పీఠం ఉంది, ఏదన్నా ఉంటే ఒక సమస్యకి పరిష్కారం దొరుకుతది అనే ఇది అయితే ఇప్పుడు బలంగా ఉంది స్వామి. ఓకే స్వామి. ఇక్కడికి వచ్చాక సనాతన ధర్మం గురించి కానీ, దేవత గురించి కానీ, గురువు గురించి కానీ మీ అభిప్రాయం, అంటే గతంలో ఎలా ఉంది, ఇక్కడికి వచ్చి ఏం నేర్చుకున్నారు? నేను గతంలో కూడా సనాతన ధర్మం గురించి బాగా ఫాలో అయ్యేవాడిని. ఆ ఇంకా లాస్ట్ ఇయర్ నుంచి అయితే గురువు గారు చెప్పినట్టు నేను ఇంకా కొన్ని చాగంటి కోటేశ్వర్ గారి గురువు గారు లింకులు పంపించారు కదా, అంతకంటే కూడా నేను లైట్ గా చూసేవాడిని. గురువు గారు పంపించిన తర్వాత ఇంకా పర్టికులర్ గా నేను శంకర విజయాలు కానీ రామాయణం మహాభారతం ఇవన్నీ కొద్దిగా బాగా డెప్త్ గా చూశాను. అంతకుముందు లైట్ గా చూసేవాడిని కానీ ఇప్పుడు ఇంకా డెప్త్ గా చూశాను. గురుగారు చెప్పారు నాకు ఈ గురుదక్షిణ ఏం అవసరం లేదు, జస్ట్ సనాతన ధర్మం గురించి మీరు మీ ఇంట్లో చెప్పుకొని మీరు చేసుకొని ఇంకా దాని గురించి పాటు చేయండి, అదే బాగా చేయండి, అదే నాకు గురుదక్షిణ అన్నారు కదా. నేను అంతకుముందు కూడా చూసేవాడిని, బట్ ఇప్పుడు ఇంకా కొద్దిగా అగ్రెసివ్ గా తీసుకో చేస్తాను స్వామి. ఓకే స్వామి. మొదట్లో గురువుగారు జూమ్ కాల్లో మాట్లాడడం జరిగింది. మీకు ఎలా అనిపించింది? ఉమ్, గురువుగారు మీ ప్రశ్నలకి సందేహాలు సమాధానాలు ఇవ్వడం జరిగింది కదా, దాని గురించి మీ అవునవును. అభిప్రాయం?
ఆ గురువు గారు ఏది చెప్పినా అది నాకు లాస్ట్ టైం నుంచి అనుభవం. ఏది చెప్పినా గానీ అంటే సనాతన ధర్మం గురించి కానీ ఈ నవరాత్రుల్లో ఏ విధంగా చేసుకోండి, ఈ విధంగా చేసుకుంటే మీకు అంటే మొత్తం తీరవు కానీ మీకు ఒక మంచి జరుగుతుంది అనే దాని మీదనే గురుగారు ముందుకెళ్ళారు. ఆ విధంగానే గురువుగారు ఏది చెప్తే అది తూచ తప్పకుండా చేసుకుంటూ వచ్చాము. నా వరకైతే మంచి గురువు దొరికారు స్వామి. ఓకే స్వామి. అఖండ దీపం ఇంత ముందు పెట్టారా? ఇదే మొదటిసారా స్వామి? లేదు అఖండ లేదు స్వామి, దీపారాధన అంటే సెకండ్ భయం టైం. వేసింది ఏమన్నా? నాకు ఈ లాస్ట్ టైం కన్నా లాస్ట్ టైం నా సొంత ఇంట్లో చేసుకున్నాను కాబట్టి నాకేం అంత భయం అనిపించలేదు. కానీ ఈసారి ఈ రెంటెడ్ హౌస్ లో ఉండడం వల్ల ఆ, ఏదో తెలియని ఫీలింగ్. ఇంకొకటి ఏమంటే ఆ అఖండ దీపం వెలిగించేసి ఏదైనా బయట వచ్చి పడుకోవడం అట్లా ఏదైనా కూర్చోవడం చేశాం కదా, కొద్దిగా ఆ ఆయిల్ తగ్గిపోయినా లేదంటే ఆ ఒత్తి కొద్దిగా కాలిపోయినా ఏదో తెలియని ఫీలింగ్. వెంటనే లేచిపోయి మళ్ళీ చూసుకుంటే అక్కడ ఒత్తి తగ్గిపోవడమో లేదంటే ఆయిల్ తగ్గిపోవడమో చేస్తే మళ్ళీ వెంటనే పోయి సరి చేసుకునే వాళ్ళం. అంటే ఆటోమేటిక్ మనం నిద్రపోయినా కానీ లేచిపోయి మళ్ళీ చేసుకునే వాళ్ళం స్వామి. వారాహి నవరాత్రి మొదటి రోజు మీ అనుభవం మరియు అనుభూతి అఖండ దీపారాధన విషయంలో ఏమైనా ఉందా స్వామి? అదే స్వామి, ఫస్ట్ అంతా గణపతి పూజ అన్ని చేసేసి ఆ, అఖండ దీపం వెలిగించుకొని అన్ని చేసాము. ఆ ఫస్ట్ రోజు వెలిగించి ఫస్ట్ రోజు ఏం లేదు కానీ అంటే నైట్ జపం చేసుకొని తొందరగానే పూర్తి చేసాము. మరుసటి రోజు అంటే నాకు చెప్పాను కదా స్వామి, హనుమంతుల వారు ఎప్పుడు నేను వచ్చి 1 ఇయర్ అవుతుంది ఇక్కడికి. ఆ ఎప్పుడు ఇంటి ఇంటి మీదకి రావడం కానీ ఈ సైడ్ కి రావడం కానీ జరిగేది కాదు. ఆ కాకులు కానీ అసలు ఆ రోజు మరుసటి రోజు సండే, ఆ రోజు ఒక గుంపు ఒక 5, 6 వచ్చేసి పైన స్నానం చేసేసి తర్వాత కాకులు కూడా స్నానం చేసేసి తిరగడము ఇవన్నీ అనిపిస్తుంటే అమ్మవారు వచ్చి కూర్చున్నారు, నిజంగా అంటే వచ్చి కూర్చున్నారు అనిపించింది స్వామి. రియల్ గా అసలు ఆ మా భార్య నేను పూజ చేస్తా ఉన్నాము, మా భార్య లేచిపోయి చూస్తా ఉంది బయట నైట్. ఏంది ఏంది ఇవాళ నేను పూజ చేస్తుంటే పోయి లేచి అంటే ఎవరో వచ్చినట్టు ఏరియాని అంటే ఎవరు వచ్చారు, ఎవరు రాలేదు లేని మళ్ళీ వచ్చాను, మళ్ళీ కొద్దిసేపులకి లేచిపోయింది. అంటే ఆ ఏదో సౌండ్ వినపడుతుంది నాకు అనింది. అంటే లేదు లే ఇవన్నీ అమ్మవారి లీలలే, ఆమె తిరుగుతూ ఉంటది అంటే అవునా అని చెప్పేసి అమ్మాయి గమనించింది. ఇంకా లాస్ట్ రోజు అయితే అమ్మాయి ఏడ్చేసింది నైట్. ఇంకా నైట్ అంతా ఏడ్చేసుకుంటూనే ఉంది. ఓకే స్వామి. అదే మీరు సొంతంగా ఈ నవరాత్రులు చేసి ఉంటే పూర్తి చేసేవారా? అంటే జపంలో లేదు స్వామి. ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా స్వామి. భయపడుతూ కొన్ని జరుగుతూ అవునవును. ఉంటాయి. అలాంటి విషయంలో అవును మీరు స్వామి. ఏమైనా చేసేవారు? లేదు నేనైతే అంటే ఓన్గా అయితే చేసుకోలేకపోతున్నాను. ఓన్గా చేసుకోలేకనే ఇంకా అంటే లాస్ట్ టైం చేసాం కదా ధైర్యంగా చేసుకుంటేనేమో ఒక పూజ వరకు చేసుకుందాం అని నేను ట్రై చేశాను కానీ అవ్వలేదు స్వామి నాకైతే. అవ్వలేదు. మళ్ళీ వెంటనే గురువుగారికి మెసేజ్ పెట్టాను. మెసేజ్ పెడితే గురువుగారు మిమ్మల్ని మీ ఒదిగి మీ మళ్ళీ మరుసటి రోజు వెంటనే మీరు కాల్ చేశారు నాకు. ఓకే స్వామి. గురుముఖత మంత్రోపదేశానికి మామూలుగా మనమే మంత్రం చేసుకునేదానికి మీకు తేడా ఏమైనా అర్థమైందా? తెలిస్తే చెప్పండి స్వామి. నేను ఓన్గా అయితే ఎప్పుడు ఈ మంత్రాలు ఇవైతే ఏం చేయలేదు. గురుమూతగానే అంటే స్వామివారి దగ్గరనే తీసుకున్నాను. ఇంకా ఏదైనా ఏ ఇబ్బందులు వచ్చినా అంటే అది ఓన్గా చేసుకుంటే ఆ ఇబ్బందులు వస్తాయో లేదో కూడా తెలియదు నాకు. గురుమూత తీసుకున్నాను కాబట్టి ఏ ఇబ్బంది వచ్చినా గురుగారు చూసుకుంటారులే, ఏ చెప్పినా ఆయన సమాధానం ఇచ్చేస్తారులే అనే ఇదితో చేసేసుకున్నాము. ఏదన్నా డౌట్ వచ్చినా ఏదో విధంగా నాకు రెక్టిఫై అయ్యేది. ఏదన్నా ఇది ఉంటే గురువు గారికి మెసేజ్ పెడితే వెంటనే దానికి రిప్లై వచ్చేది. ఒక 5, 10 నిమిషాలు అటు ఇటు అయినా కానీ వచ్చేసేది, రిప్లై వచ్చేసి. ఓకే స్వామి. అమ్మవారికి గోరింటాకు పెట్టాలి అని చెప్పి గురుగారు చెప్పారు కదా! దాని గురించి అవునవును మీ సార్. అభిప్రాయం స్వామి? గోరింటాక్ అయితే ఉంది, మాకి అవైలబుల్ ఉండింది. ఆ ఫస్ట్ దొరకదేమో అనుకున్నా, అంటే ఇంటి ముందర ఉంది కానీ దానికి ఆకు లేదు. ఆ దొరకదు ఈ నెల్లూరులో ఏంది పరిస్థితి అని చెప్పేసి నా కింద ఉన్న ఒక పిల్లోడు పని చేస్తాడు పక్కన పల్లెటూరులో. అరే బాబు ఇట్లా గోరింటాకు కావాలరా నాకు అని చెప్పాను. చెప్తే ఉందిలే సార్ మన తోటలోనే ఉందిలే తీసుకొని వస్తాలే అన్నాను. తీసుకొని వచ్చాడు. ఇంకా మొత్తం ఇంకా మనకి రోలు పెట్టే అవైలబుల్ లేదు స్వామి, ఇంకా మిక్సీలనే వేసేసి అంతా రెడీ చేసేస్తాను. ఇంకా ఏమంటే నేను ఉదయం మార్నింగ్ 9:30కి అంతా వెళ్ళిపోతాను. మళ్ళీ ఈవినింగ్ 6:30, 7కి వస్తాను. అంత లోపల మా భార్య అన్ని తూడ్చి నీట్ గా రెడీ చేసి పెట్టేసి అన్ని
పూజకి రెడీగా పెట్టేస్తుంది. ఇంకా నేను వచ్చాను. ఇంకోటి స్వామి చెప్పడం అని మర్చిపోయాను. యాక్చువల్గా అంటే మామూలుగా ఈ లేడీస్ కి మంత్లీ మంత్లీ పీరియడ్స్ అని ఉంటాయి కదా, డేట్. మా భార్యకి 30వ తేదీకే రావాలి. బట్ అమ్మాయికి నేను ముందే చెప్పా, ఇట్లా మనం గురువారికి చెప్పాను, ఇట్లా వారాహి నవరాత్రులు చేసుకున్నాము అని చెప్పాను. చెప్తే ఇట్లా డేట్ వస్తుందేమో నాకు అంటే, ఇంకా అది సరే చూద్దాము అమ్మవారికి ఎట్టయితే అట్టయితుంది అంటే, ఆ అమ్మాయి అమ్మవారికి మొక్కు అయిందంట ఏమని, ఆ, నాకు ఏమైనా డేట్ వచ్చేది ఉంటే ఈ 30 తేదీ నుంచి ఫస్ట్ 5 డేస్ ఇదంతా వెళ్ళిపోయి తర్వాత మేము పూజ చేసుకుంటాము. లేదంటే గిన ఇలాగే ప్రెగ్నెన్సీ అన్న కన్ఫర్మ్ చేయి, అంటే ఈ డేట్ వెళ్ళిపోతే ఇలాగైనా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేయి, లేదంటే ఈ 5 రోజుల్లో అయిపోగొట్టేసేయి, మేము నెక్స్ట్ పూజలు చేసుకోవాలని ఆ అమ్మాయి అనుకోయిందంట. అనుకుంటే డేట్ అయితే రాలేదు. సరే ఇంకా మేమైతే ఇంకా చెక్ చేసుకోలేదు. చెక్ చేసుకుంటే గిన ఏమన్నా రావచ్చు, పాజిటివ్ వచ్చిందంటే గిన ఇంకా హ్యాపీ స్వామి. ఇదైతే మంచి అనుభవం స్వామి నాకు. అన్ని మ్, అన్ని సమకూరే స్వామి, అన్ని మా భార్య అయితే నీట్ గా చేసి పెట్టేసింది అన్ని. శారీ ఇవన్నీ బట్టలన్నీ నేను ముందే తెచ్చేసుకున్నాను, ఆ రోజు ఎట్లా ఉంటుందో పరిస్థితి అని చెప్పేసి లాస్ట్ టైం చేశాను కాబట్టి అవన్నీ ముందే తెచ్చేసి పెట్టేసుకున్నాను. ఇంకా చిన్న చిన్నవి ఎక్స్ట్రా గురువుగారు చెప్పినవి అవన్నీ మళ్ళీ మరుసటి రోజు పోయి తీసుకొచ్చుకున్నాను. తర్వాత ఆ రోజు నైట్ అంతా అమ్మవారికి పెట్టేసి ఇంకా ఆ, ఒక 1 అవర్ అట్లా జపం చేసుకొని ఇంకా ఆ రోజు అదే గ్రూప్ లో అప్డేట్ ఇవ్వలేదని చెప్పేసి నాకు కొద్దిగా ఇది అనిపించేసింది. మళ్ళీ నైట్ 1 గంటప్పుడు లేసి గ్రూప్ లో అప్డేట్ చేసేసి గురువు గారికి అమ్మవారికి క్షమాపణ చెప్పుకొని పనుకున్న తర్వాత మళ్ళీ ప్రశాంతంగా అయిపోయింది గురువు స్వామి. ఇంకా మార్నింగ్ లేచి మళ్ళీ స్నానం చేసేసి అమ్మవారిని పంపించేయడం జరిగింది. ఓకే స్వామి. అమ్మవారికి దిష్టి తీయాలని చెప్పారు కదా, ఎలా అనిపించింది? ఆ దిష్టి తీశాను స్వామి. నిమ్మకాయ తర్వాత ఈ గుమ్మడి ఆ ఈ దీంతో తీసేసి అమ్మవారికి వెంటనే చేసాం స్వామి. ఓకే స్వామి. ఇంకేమంటే అదే పగలగొట్టకూడదు అన్నారు కదా అని పగలగొట్టలేదు గుమ్మడికాయని, ఇంకా పక్కకు పారేసాం. ఓకే స్వామి. అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా ఉంది స్వామి? ఆ, నేనంతా ఎక్కువ బాధపడలేదు కానీ మా భార్య ఎక్కువ బాధపడింది స్వామి. ఆ అమ్మాయి బాగా ఈ 9 రోజులు బాగా కనెక్ట్ అయిపోయింది. అసలు రాత్రి పౌర్లో అమ్మాయి ఎక్కువ కాపాడుకుంది అఖండ దీపాన్ని కానీ, పూజలో అమ్మవారికి పూలతో డెకరేషన్ చేయడం కానీ, నైవేద్యాలు చేయడం కానీ, అన్ని నేను వచ్చే లోపల అన్ని రెడీ చేసి పెట్టుంటది. జస్ట్ నేను వచ్చి కూర్చొని పూజ మొదలు పెట్టుకోవడం అంతే. ఆ అమ్మాయి బాగా బాధపడింది. ఇంకా ఏమంటే ఆ అమ్మాయికి ఈ 9 రోజులు నేను బాగా చేశాను కదా, నాకు ఈ పాజిటివ్ వస్తే బాగుంటది అమ్మవారి దయ వల్ల అంటే, సరే చూద్దాము. మనం ఒక విత్తనం వేసాము, ఇంకా ఆమె పెద్దగా చేసి అదని చేసే లోపల అన్నీ అవుతాయి. మనం ఇప్పుడు ఇమ్మీడియట్ గా రిజల్ట్ అంటే ఎట్లా వస్తుందో చెప్పలేము. సరే చూద్దాంలే అని చెప్పేసి ఇంకా ఆ అమ్మాయికి సరే. ఓకే స్వామి. పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువుగారు కొన్ని మాటలు చెప్పారు. మీకేమనిపించింది? అది అయితే అంటే నేను ఇప్పుడు కూడా మా అన్న కూతుర్లు ఉన్నారు, ముగ్గురు ఆడపిల్లలే. ఆ అమ్మాయిలకి పూజలు అంటే నేను ఇంటి దగ్గర పూజ చేశానంటే కంపల్సరీ అమ్మాయిలని పక్కన కూర్చోబెట్టుకొని పూజ చేస్తాను. తర్వాత నేను చిన్న చిన్న శ్లోకాలు కూడా అమ్మాయికి తో పలకయ్యడము అవన్నీ చేస్తా ఉంటాను స్వామి. ఇంకా గురువు గారు చెప్పిన తర్వాత ఇంకా దాన్ని ఇంకా చేయాలని ఇంకా బా అనిపిస్తా ఉంది స్వామి. ఓకే స్వామి. చివరగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి స్వామి? ఆ నవరాత్రులు చేసుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్, అంటే మంచి పీఠం అని చెప్తాను స్వామి. ఎందుకంటే ఇంతగా మనల్ని వెంటబడి మీరు ఈ విధంగా చేసుకోండి ఇట్లా చేసుకోండి అని చెప్పేవాడు ఎవడు దొరకడు స్వామి. ఈవెన్ గుళ్ళో పూజారైనా మనం డబ్బులు ఇచ్చి 5,000 10,000 వాళ్ళ చేతిలో పెట్టి వచ్చి చేద్దామంటే ఒక మంత్రం చదివి ఒక మంత్రం చదవక ఏదో ఒక కార్యక్రమం చేసి పంపిస్తారు. కానీ ఇక్కడ ప్రతి ఒక్కటి ఈ విధంగా చేసుకోండి ఇట్లా చేసుకోండి ఇట్లా చేసుకోండి అని ఇంత నీట్ గా చెప్పే వాళ్ళు ఎక్కడ లేరు స్వామి. ఇంకా వేరే పీఠం దగ్గరికి పోయి ఏదన్నా అంటే కొంతమంది తెచ్చుకుంటారు కానీ ఆ విధి విధానాలు ఇవన్నీ చెప్పేటోళ్ళు ఉండదు. ఒక మంత్రం రాసి చేస్తారు, దీన్ని ఈ విధంగా చేయండి అని చెప్పేసి చెప్తారు. బట్ ఇక్కడ ప్రతి ఒక్కటి A to Z, అంటే చిన్న మొదలు పెట్టే కాడి నుంచి ఉద్వాసన కార్యక్రమం, దాని తర్వాత ఏంటి పరిస్థితులన్నీ అడిగే వాళ్ళు చాలా తక్కువ స్వామి. మన పీఠం నుంచి అయితే అది చాలా హెల్ప్ఫుల్ గా ఉంది స్వామి. ఓకే స్వామి. చాలా సంతోషం స్వామి.
మీ అనుభవాలు అనుభూతులు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు స్వామి. ధన్యవాదాలు స్వామి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే.